ఎర్లీ మార్నింగ్ కింద పడిపోయింది. మాకు అర్థం కాక గోపికృష్ణ సార్ కాల్ చేస్తే ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి అమ్మా, షుగర్ ఎక్కువైందేమో చూద్దామన్నారు. మంచిగా చూసింది బిడ్డ. నేను వాళ్ళు చూసేపట్టుకునే నేను ఇంటికి పోయినా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేము మల్కాజిగిరి నుంచి వచ్చాము. మా అత్తయ్య పేరు పెంటుబాయ్, నా పేరు వచ్చేసి రజిని. దీనికి ఏంటంటే February 15th ఎర్లీ మార్నింగ్ కింద పడిపోయింది. మాకు అర్థం కాక మాకు ఇక్కడ డాక్టర్ తెలుసు గోపికృష్ణ సార్ కాల్ చేస్తే ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి అమ్మా, షుగర్ ఎక్కువైందేమో చూద్దామన్నారు. ఇంట్లో చూసేసరికి పెరాలసిస్ లాగా ఉండే. హాస్పిటల్ తీసుకొచ్చాక సార్ కన్సల్ట్ చేశారు సాగరి మేడంకి. MRI చేయించాక చూద్దామన్నారు. MRI చేయించాక బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారు. స్టన్ వేద్దాము అని ట్రై చేశాము, కానీ 73 ఉన్నారు, ఏజ్కి సపోర్ట్ చేయదని చెప్పారు. తర్వాత సర్జరీకి వెళ్ళాక మాకు హోప్ లేదు, కానీ సార్ వాళ్ళు హోప్ ఇచ్చారు. 4 days తర్వాత క్యూర్ అయ్యారు. మాట అంతా మంచిగా ఉంది. February 16th సర్జరీ సక్సెస్ అయ్యింది. హాస్పిటల్ 8 days ఉన్నాం. సర్జరీ అయ్యాక 2 days గుర్తుపట్టలేరు. నేను అప్పుడు మనసులోని గుర్తుపట్టలేను, ఇప్పుడు గుర్తుపడుతున్నా. ఇప్పుడు మంచిగా అయినా, మంచిగా చూసుకున్నారు బిడ్డ. ఇప్పుడు అంతా నార్మల్గా ఉంది పొజిషన్. నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు, అందరినీ గుర్తుపడుతున్నారు. మాకు ఎక్కడ ఏం ప్రాబ్లం అనిపించలేదండి. సర్వీస్ చాలా బాగుందండి. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట, అంటే పేషెంట్ గురించి అప్డేట్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి సార్ వాళ్ళకి, శ్రీకాంత్ రాజ్ సార్కి, గోపికృష్ణ సార్కి, సాగరి మేడంకి. మా మనిషి మాకు బ్యాక్ వచ్చింది మళ్ళీ. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు. నేను సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ. ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి మీ దగ్గర డిస్కస్ చేద్దామని వచ్చాను ఈరోజు. ఈ పేషెంట్ 60 years old ఫీమేల్. ఇంతకుముందే తనకు బీపీ, షుగరు 2 ఉన్నాయన్నమాట. అయితే ఈ పేషెంట్ ఒకప్పుడు కరోనా కూడా వచ్చి ఉంది. తనకు సడన్గా ఒక రోజు ఎడమ కాలు, చెయ్యి 2 పడిపోయినట్టుగా వారు సిమ్టమ్స్ చెప్పి మా దగ్గరకు వచ్చారనమాట. ఇనిషియల్గా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత చూస్తే ఏమైందంటే వాళ్ళకు కెరోటిడ్ ఆర్టరీ ఏదైతే బ్రెయిన్ వైపు వెళ్తుందో దాంట్లో ఒక చోట మేజర్ బ్లాకేజ్ ఉంది అనేది MRIలో అర్థమైంది. సో దాని తర్వాత తను కెరోటిడ్ స్టంటింగ్ చేద్దామని చెప్పి ఆ పేషెంట్ తీసుకొని వెళ్ళి క్యాత్ ల్యాబ్లో యాంజియోగ్రామ్ చేస్తే ఆ యొక్క బ్లాకేజ్ ఏదైతే ఉందో చాలా సివియర్ బ్లాకేజ్, అది స్టంటింగ్కి పనికి రాదు అనేది విషయం మాకు అర్థమైంది. దాని తర్వాత ఆ పేషెంట్కి ఏమైందంటే ఈ డ్యూరేషన్లో పేషెంట్ యొక్క కండిషన్ ఇంకా సీరియస్ అయింది. తను మాట పడిపోయింది, ఇంకోటి సరిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉండే. అప్పుడు ఆ పేషెంట్ ఎమర్జెన్సీ బేసిస్ మీద కెరోటిడ్ ఎండాట్రెక్టమీ అనే ఓపెన్ సర్జరీ చేశాము. ఓపెన్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ అనస్థీషియా నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే తన ఎడం కాలు, ఎడం చేతు 2 బాగా పనిచేస్తున్నాయి. అదేవిధంగా తను మాట్లాడడం కూడా బాగా జరిగింది. సో ఈ ప్రొసీజర్ అనేది సక్రమమైన కాలంలో చేయడం వల్ల పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయగలిగాము. అలానే ఆ పేషెంట్ కూడా కాపాడుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.